బ్యాక్ టు లైవ్ షో. జిఎస్టీ దేశ ఆర్థిక స్వభావాన్ని మార్చేస్తుందని ఒక ప్రతిష్టాత్మకంగా కేంద్రం దీన్ని తీసుకొచ్చింది. అర్ధరాత్రి దీని ప్రారంభోత్సవం కూడా జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి దీన్ని పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి దీన్ని తీవ్ర స్థాయిలో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? జిఎస్టీ తీరు మారకపోతే కనుక ఇప్పుడు ప్రధానమంత్రికి ఒక లేఖ రాయడానికి సిద్ధమయ్యారు. ఒకవేళ ప్రధాని కనుక దీని మీద స్పందించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం, న్యాయ పోరాటం చేస్తాం అనే స్థాయికి ఎందుకు ముఖ్యమంత్రి దీన్ని తీసుకున్నారు? ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో సీరియస్ గా ఉన్నారు. జూలై 1 నుంచి జిఎస్టీ ప్రారంభం అయితే అంతకు ముందే ప్రారంభంలో ఉన్న వాటి మీద పన్ను ఎలా వేస్తారు? దానివల్ల దాదాపుగా అన్ని కలిపి చూసుకుంటే దాదాపుగా 20,000 కోట్లు ప్రభుత్వం మీద అదనపు భారం పడుతుంది. కాబట్టి దీని మీద ఆలోచించాలనేది ముఖ్యమంత్రి మాట. అయితే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జిఎస్టీకి సంబంధించి అని కేంద్ర మంత్రి దత్తాత్రేయ నిన్న ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడారు. జిఎస్టీ ఫైట్ కి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాట్లాడదాం. ఇంకా సిపిఎం 2 రోజుల రాష్ట్ర కమిటీ సమావేశాలు పూర్తయ్యాయి. కొన్ని తీర్మానాలు, ముఖ్యంగా నేరేళ్ల ఘటనకు సంబంధించి దళితులను ఉద్దేశించి బోర్డులు కట్టుకుంటారా అని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య మీద చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అలాగే ఉద్యోగాలకు సంబంధించి న్యాయస్థానాలు కొట్టేసేలా ఉద్దేశపూర్వకంగానే ఉత్తర్వులు ఉంటున్నాయి, అందులో పదజాలం అలా వాడుతున్నారు ప్రభుత్వం నాకు సీరియస్ కామెంట్ చేశారు. ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది అంటే ఉద్యోగాలు ఇస్తున్నామని పేరుకు చెప్పి తర్వాత కోర్టులు కొట్టేసేలా ప్రభుత్వం ఆలోచిస్తోందా? ఆ విమర్శ ఎందుకు చేశారని వాళ్ళ విషయంలో మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ కొరదాల నరేష్ గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఇవాళ జాయిన్ అవుతున్నారు. సి ఉమేష్ రావు గారు, టిపిసిసి అధికార ప్రతినిధి, జూలకంటి రంగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకులు, కొద్దిసేపట్లో టీఆర్ఎస్ నాయకులు మందా జగన్నాథం గారు జాయిన్ అవుతారు. రైట్, నరేష్ గారు ఎందుకు అనుకుంటున్నారు జిఎస్టీ విషయంలో అందరికన్నా ఎక్కువగా సపోర్ట్ చేశారు? అసెంబ్లీ తీర్మానం కూడా అందరికన్నా ముందుగానే అసెంబ్లీ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దాని తీర్మానం పాస్ చేయించి పంపించారు. అదే ముఖ్యమంత్రి వాళ్ళు చాలా సీరియస్ గా ఎగ్నెస్ట్ గా ఫైట్ చేయడానికి సిద్ధమయ్యారు. కారణం ఏంటంటే 12%, గతంలో 5% ఉండే వ్యాట్ వాళ్ళ 12% వేయడం వల్ల చాలా ఎక్కువ భారం పడుతుంది అనేది న్యాయబద్ధంగానే ఉంది కదా ఆయన అంటూ అన్నమాట. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన సడన్ గా అంటే సంచలనాలకు ఒక్కోసారి తెరదీస్తుంటాడు మాటలతోటి, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవి తప్ప. ఇప్పుడు ఈ జిఎస్టీ అనేది గత అంటే అన్ని రాష్ట్రాలని సంప్రదించి ఇప్పటికి 2-3 సార్లు మీటింగ్లు అయినాయి. ఇది ఫస్ట్ 18% ఈ యొక్క ప్రాజెక్టులపై దీని మీద పెట్టిరు. తర్వాత ఈ యొక్క అన్ని రాష్ట్రాల ఒపీనియన్ తీసుకున్నాకనే ఇది 18% నుంచి 12%కి వచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నది, జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత నుంచి జూలై 1 నుంచి కూడా స్టీలు, సిమెంట్ ఇవన్నీ ధరలన్నీ కూడా అందుబాటులోకి వస్తున్నాయి, తగ్గుతున్నాయి. కాబట్టి ఇది అంత పెద్ద ప్రభావం పడదని చెప్తున్నది. ఇప్పుడు కేసీఆర్ గారు ఇది ఏకపక్షంగా నిర్ణయం అని చెప్పడం చాలా అసమంజసం. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వము ఎప్పుడు కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదు. ఏదైతే ఎన్డీఏలో ఉన్న అన్ని పార్టీలతో పాటు ఇప్పుడు కొత్తగా తెలంగాణ ముఖ్యమంత్రి చెబుతున్న మాట కాదు కదా, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ జిఎస్టీ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నప్పుడే ఇప్పుడు ఏదైతే వస్త్ర పరిశ్రమ వీటి మీద ఏదైతే చేనేత దాని మీద దాన్ని తగ్గించారు కొన్ని, మనం ఎందుకంటే చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ రంగంలో ఇది తగ్గుతున్నది కాబట్టి దీంట్లో అంత ఎఫెక్ట్ కాదు అంటే స్టీలు, సిమెంట్ ఇవన్నీ. సరే, ఒక విషయానికి వస్తే ఏంటంటే ఇప్పుడు జిఎస్టీ 12% నుంచి వారు అన్నట్టు 5% తీసుకొస్తే మనం అందరం సంతోషిద్దాం. ఎందుకంటే ఇది రైతులకు సంబంధించిన ప్రాజెక్టులు కాబట్టి సరే వ్యయం తక్కువ అయితే అది సంతోషమే. కాకపోతే ఇది ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనడం సమంజసం కాదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వ్యవహరిస్తోంది, పట్టించుకోవట్లేదు, అది సమంజసం కాదని చెప్పేసి. ఎందుకంటే నిన్న దత్తాత్రేయ గారు కూడా చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పారు ప్రెస్ మీట్ లో. ఏమంటే అన్ని రాష్ట్రాలతోటి కలిసి తీసుకున్న నిర్ణయం 2-3 సార్లు జరిగింది. జరిగిన తర్వాత 18% నుండి 12%కి వచ్చేది. ఇది ఆ రోజు అక్కడ అందరు నిర్ణయం తీసుకున్నందుకే కదా 12% అయింది. ఇది ఓన్లీ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదన్నారు. అయినా కానీ మేము కూడా ఏమంటున్నామంటే సరే ఇప్పుడు ఇక్కడ ఎవరికి కేసీఆర్కి ప్రత్యేకంగానే రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుందని చెప్పేసి వారి వాదన. దాన్ని మేము కూడా ఏకీభవిస్తాం. సో కేంద్ర ప్రభుత్వము 12% తగ్గించమన్న విషయాన్ని మీరు ఏకీపిస్తున్నారా? లేకపోతే పార్టీ నాయకుడు మొదట్లో లేఖ రాయకుండానే మీరు తప్పుడు ప్రచారం చేయొద్దు, నేను వక్రీకరించొద్దు, మీరంతా కలిసే కదా మాట్లాడుకున్నాం అన్నప్పుడు ఇంకా లేఖ రాస్తే ఉపయోగం లేదని కేంద్ర మంత్రి మాటల ద్వారా అనుకోవాలి మనం. ఇప్పుడు ఇది ముమ్మాటికి నిజమండి. ఎందుకంటే అన్నిటికీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో మీటింగ్లు పెట్టినాకనే ఇది 3వ మీటింగ్ లో చర్చలోకి వచ్చి దీన్ని 18 నుంచి 12% చేసిరు. ఏకపక్షంగా చేసింది అనేది అసమంజసం. అది ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాము. ఆ తగ్గిస్తే తెలంగాణకు ప్రయోజనం జరుగుతుందంటే దాంట్లో వెల్కమ్ చేస్తాము, సంతోషిస్తాము. కానీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించిందని చెప్పడంలో వాస్తవం లేదని మేము అంటున్నాం. ఉమేష్ గారు, అంటే కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వెళుతుందా లేదా అనేది మీరు కూడా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కొన్ని విషయాల్లో దీని మీద పెద్ద విరిచింది. జిఎస్టీ వల్ల పెద్దగా ఏం ఉపయోగం ఉండదని నిన్న కాంగ్రెస్ నాయకులు కూడా అన్నారు. మేము ముందు నుంచి చెప్తున్నాం కదా, నీకు ఇప్పుడు బలే అయింది అన్న స్థాయిలో వారు మాట్లాడారు. అంటే ముఖ్యమంత్రి దీని మొదటి నుంచి ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు కానీ ఆయనకి చొరక
అంటుకోలేదా అని. కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు చెప్పింది విస్తృతమైన చర్చ జరగాలి దీని మీద, బాగా లోతుగా చర్చ జరగాలని. తొందరగా దీని మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలా రాష్ట్రాల విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదనే వార్తలు కూడా అప్పుడు వచ్చినాయి ఆ జిఎస్టీ సమావేశాలు జరిగినప్పుడు. అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆదరాబాదరాగా మోడీ మెప్పు కోసమో దేనికోసమో కనీసం శాసనసభలో కూడా విస్తృత స్థాయిలో చర్చ జరగకుండా ఏకపక్షంగా ప్రతిపక్షాలను దబాయించి తీర్మానం చేసి పంపించిన విషయం మనందరికీ తెలిసి అప్పుడు వార్తల్లో వచ్చే వాస్తవం. నిజమే. ఇప్పుడు అధికారిక లెక్క సార్, ముఖ్యమంత్రి గారు రాజకీయ నాయకుడు కావచ్చు, అధికారిక లెక్క అయితే 20,000 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది. అప్పటికే జూన్ 30 వరకు ప్రారంభించిన ప్రాజెక్టులపై ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ పడతా ఉంది అన్నప్పుడు అభివృద్ధి ఖచ్చితంగా గుంటుపడుతుంది. అభివృద్ధి గుంటుపడేటప్పుడు దీనికి కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గత చాలా రోజుల నుంచి ప్రారంభం చేసినటువంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో 5% వ్యాట్ కలుపుకొని బడ్జెట్ అంచనాలు తయారు చేశారు. అదే విధంగా అలకేట్ చేశారు బడ్జెట్ కూడా. అదే పనులు కొనసాగుతున్నాయి. ఆ సందర్భంలో పిడుగులాగా 12% జిఎస్టీ పడ్డప్పుడు ఇప్పుడు అది ఆర్థికంగా ఎంత భారం అవుతుంది, ఎంత సమస్యగా తయారైంది అనే విషయం మొత్తం ఈ 2 ప్రభుత్వాలు అనాలోచిత వాళ్ళ స్పీడ్. అంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా అప్పట్లో లెక్కలు వేసుకోకుండా తొందరపడింది అంటారా? అవన్నీ లెక్కలు సపోర్ట్ చేయాలా రిక్వెస్ట్ అప్పుడే పెట్టాలా? ఏమంటారంటే లెక్కలు వేసినరా వేయలేదా, కానీ కొన్ని రాష్ట్రాల విజ్ఞప్తులు కేంద్రం పెడచెవిన పెట్టింది, ఏకపక్షంగా పోయింది అనేటువంటి విషయం వాస్తవమైన విషయం. ఇక్కడ అప్పుడు ఈ రాష్ట్రాల వాదన బలంగా ఉండేది. అప్పుడు ఆ సందర్భంగా అవసరానికి అప్పుడు సమర్థించారు, రాజకీయ అవసరాలు ఏ అవసరాలు సమర్థించి. శాసనసభలో కూడా కాన్ఫిడెన్స్ తీసుకోలేదు. చర్చ జరగాలని మేము కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. అప్పుడు శాసనసభలో వీళ్ళు పట్టించుకోలేదు. ఏకపక్షంగా తీర్మానం ఆమోదం చేసి పంపించి దానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్ పడుతుంది. రాష్ట్ర బడ్జెట్ మీద, ఖజానా మీద ఎఫెక్ట్ పడుతుంది, ప్రాజెక్టుల మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు గగ్గోలు పెట్టి ప్రధానమంత్రికి లేఖ రాసిన మీరు అన్నట్టుగా ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే అది సమస్య అది లేదు. కానీ విషయం ముఖ్యమంత్రి గారు తెలుసు కాబట్టి న్యాయ పోరాటం చేస్తామన్నారు. మళ్ళీ పార్లమెంట్ లో చట్టం ఆమోదించిన తర్వాత ఇన్ని జరిగిన తర్వాత న్యాయ పోరాటంలో అర్థం వాళ్ళు చెప్పేది ఏంది, కేంద్రం అయితే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు న్యాయ పోరాటానికి వెళ్ళక ఇప్పుడు ప్రధానమంత్రి పట్టించుకోకపోతే మరి నష్టం ప్రజల మీద పడుతుంది చివరికి. డెఫినెట్లీ మరి రెండు ప్రభుత్వాల నేను అనేది 2 ప్రభుత్వాల బాధ్యత రాహిత్యమే ఇప్పుడు ఎఫెక్ట్ పడుతుంది. ఇదైతే మేము చేసే ఆరోపణ అయితే కాదు కదా. రాష్ట్ర అధికారులే అంచనాలు తయారు చేసి 20,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి అన్న తర్వాత జిఎస్టీకి మీరు మద్దతు ఇవ్వకుండా, మీరు సపోర్ట్ చేయకుండా అది పాస్ అయ్యే అవకాశం లేదు. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ లెక్కలేం పెద్ద వేయలేదు, మీరు పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అప్పుడు ఈ లెక్కలు ఎందుకు వేయలేదు? కాంగ్రెస్ పార్టీ బాగా లెక్కలు వేసింది కాబట్టి ఇది చాలా రోజులు పెండింగ్ అయింది, చాలా రోజులు లేట్ అయింది. వాస్తవానికి వాళ్ళు ఎప్పుడో ఏప్రిల్లో ఇంకెప్పుడు ముందే తీసుకొస్తామనేటువంటి ఆలోచన ఉండే. అయితే కాంగ్రెస్ పార్టీ చర్చించాలి. కాంగ్రెస్ పార్టీ మాట పెడచెవిన పెట్టినది అనమాట. నేను చెప్పింది అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు దూరదృష్టితో చేసిన సూచనలు పెడచెవిన పెట్టింది కాబట్టి ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. మేము కాదు చెప్పేది 20,000 కోట్ల అదన భారం తెలంగాణ పడుతుంది అన్నప్పుడు దాని అర్థమేం చెప్పండి. ఇప్పుడు మేమైతే రాజకీయ విమర్శ కాదు కదా, ఇది అధికారులు చెప్తున్నారు కదా, ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నాడు కదా. ఇలా మాదే ఉంటుందండి. ఇంకా మేము చెప్పేది 2 ప్రభుత్వాల యొక్క బాధ్యత రాసి అభివృద్ధి కుంటుపడుతుంది. అభివృద్ధి కుంటుపడుతుంది కాబట్టి 2 ప్రభుత్వాలు ప్రజలకు జవాబు చెప్పాలి. ఎట్లా చేయాలంటారు రంగారెడ్డి గారు? ఇప్పుడు ఇవి మిషన్ భగీరథ, ఈ రోడ్లు వీటన్నిటి మీద పడే అవకాశం ఉంది. ఎట్లా చేయాలి? ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి లేఖ రాసిన ఉపయోగం లేకపోతే ఇంక న్యాయ పోరాటానికి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. సో సుప్రీంకోర్టులో ఫైట్ స్టార్ట్ కాబోతోందా టీఆర్ఎస్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం? అట్లా అనిపిస్తుందా? ఒకటి, ఇంతకుముందు బీజేపీ మిత్రులు మా ప్రభుత్వం అందరినీ సంప్రదించే తర్వాత నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది, ఏకపక్షంగా పోవటం లేదని చెప్తున్నారు. అది పూర్తిగా అబద్ధం. ఏకపక్షంగా పోతున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇప్పుడు డిమానిటైజేషన్, నోట్ల రద్దు కానివ్వండి, తర్వాత జిఎస్టీ కానివ్వండి, తర్వాత ప్రతి కార్యక్రమం ప్రతి విషయంలో అంటే డిమానిటైజేషన్ అంటే నిర్ణయం అనుకోండి, దాన్ని రుద్దేరు అనుకున్నా, జిఎస్టీ అనేది పార్లమెంట్ లో చర్చ జరిగి దానికి అందరూ ఒప్పుకున్నట్టే కదా. దానికి ఇప్పుడు ప్రధానమంత్రి గారు తర్వాత అమిత్ షా వాళ్ళిద్దరు అనుకొని గవర్నమెంట్ లో ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళిద్దరు అనుకొని దాన్ని ముందు తీసుకువెళ్లి అమలు చేయటం అనేది జరుగుతూ ఉన్నది. ప్రతిపక్షాలు చెప్పినటువంటి విషయాలని ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా, ఎవరితో సంప్రదించకుండానే వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయాలు నిరంకుశమైన పద్ధతుల్లో పోతా ఉన్నారు. ఒకటి. రెండోది ఏంటంటే జిఎస్టీ వల్ల రాష్ట్రాలకు ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారాలు మొత్తం కూడా రెవెన్యూ తర్వాత ఈ పన్నుల విషయంలో పోతుంది. మొత్తం కేంద్రం పెత్తనం అనేది పెరుగుతుంది. కేంద్రానికే మొత్తం నిధులన్నీ కూడా వెళ్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ముఖ్యమంత్రులు మొత్తం ప్రతి కార్యక్రమానికి ప్రతి విషయానికి కూడా పోయి అక్కడ దేయి అని చెప్పేసి అడగవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని దీంట్లో ఈ ప్రమాదం ఉన్నది, దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోలేదు. మన ముఖ్యమంత్రి గారు అయితే అతి ఉత్సాహంగా అందరికంటే ముందే శాసనసభ సమావేశం చేసి హడావుడిగా తీర్మానం చేసేదనంటే జిఎస్టీ వల్ల మన రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదు,
మన రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది. మీరు మోడీ గారిని ఏ ఒక్కరు విమర్శించొద్దు. నోట్ల రద్దు చేసినా జీఎస్టీ గాని ఇంకోటి గాని మోడీ గారు మించిన గొప్ప నాయకుడు ఇంకో ఆయన లేడు అని చెప్పేసి కేసీఆర్ గారు ఆయన మీద ఈగని కూడా ఆలకుండా ఆ రకంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ జీఎస్టీ వల్ల ఈ దెబ్బ తగులుతుంది, తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పి ఇప్పుడు ఆయన మొత్తుకుంటా ఉన్నాడు. అందుకనే ముందే ఒక ఆలోచన అనేది ఉండాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల రాష్ట్రాలకు ఉండేటువంటి అధికారాలు పూర్తిగా దెబ్బతింటా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటువంటి రెవెన్యూ అనేది మొత్తం తగ్గిపోతుంది. కేంద్రం పెత్తనం ఎక్కువ అవుతుంది. కేంద్రానికి నిధులు మొత్తం కూడా పోతాయి. అక్కడి నుంచి మనం అడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ముందు సోయి ఉండాలి కదా. కాస్త మీరు సోయి తెచ్చుకొని ఆలోచనతోటి అందరితో సంప్రదించి దీంట్లో ఉండేటువంటి ఇబ్బందులు ఏందని చెప్పి లోతుగా పరిశీలించి ఆ రకంగా ఇది చేయండి అని చెప్పానంటే అతి ఉత్సాహంగా శాసనసభ తీర్మానం చేసిందనంటే గొప్పగా దాన్ని సమర్థిస్తూ ఆ రకంగా పోయారు. ఇప్పుడు ఏంటంటే బాగా నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కేకలేస్తూ ఉండవు. భారీ స్థాయిలో ఇప్పుడు శాసనసభ తీర్మానం ఆమోదించే కంటే ముందే ఇది ఏ స్లాబ్ లో వస్తుంది ఈ ప్రాజెక్టులు అనేటువంటి అంశం తీసుకుని అప్పుడే ఒక అంచనా ముఖ్యమంత్రి గారు వచ్చినట్టయితే శాసనసభలో అందరూ చర్చ చేసేవాళ్ళు, ప్రతిపక్షాలు అధికార పక్షం చర్చ చేసి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి బహుశా ఎలా అనుకుని ఉండొచ్చా అంటే కేసీఆర్ గారికి ప్రస్తుతం ప్రధానమంత్రికి ఉన్న సంబంధాలు బాగానే ఉన్న దృష్ట్యా తర్వాత కాదు రిక్వెస్ట్ చేసి చేసుకుని తగ్గించే చాలా స్పష్టంగా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే ఈగ వాలనీయలే మోడీ గారి మీద అసలు చర్చలు జరగలేదు శాసనసభలో ప్రతిపక్ష ఇలా అనుకుని ఉండొచ్చా రిక్వెస్ట్ చేస్తే ప్రధానమంత్రి ఒప్పుకునే అవకాశం ప్రభుత్వం మొత్తం శాసనసభ తీర్మానం చేసి మాకు ఈ ప్రాజెక్టులో ఎఫెక్ట్ పడుతుంది, మా రాష్ట్రానికి నష్టం వస్తుందని చెప్పి ఒక తీర్మానం చేస్తే ఎగ్జామ్షన్ ఉండే కావచ్చు. కానీ ఆ అవకాశం ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి ముందు మొత్తుకున్నాడు. రాష్ట్ర ఆర్థిక మంత్రి 20,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రం నష్టపోతుంది, ఇది చాలా నష్టదాయకం అని చెప్పి తీర్మానం కంటే ముందే దీనికన్నా ముందే 3,000 కోట్ల నెలకు నష్టం నీకేం తెలుసా? మీరు ఇంకా ఒకటి మీరు ఏదైనా బలంగా రుద్దండి నరేష్ గారు రాష్ట్రాల మీద డిమానిటైజేషన్ జీఎస్టీ, కానీ జీఎస్టీ విషయంలో ఎందుకు విమర్శ రాదంటే మిగతా రాష్ట్రాలు దాదాపు మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకున్నాయి కాబట్టి అది చట్టం అయింది. కానీ ఇవాళ మీకు అన్ని విషయాలు ఇంత భారీ స్థాయిలో సపోర్ట్ చేస్తున్న కేసీఆర్ గారు న్యాయ పోరాటం దాకా వెళ్లే అవకాశం ఇస్తారా, లేకపోతే ఆయన రాస్తున్న లేఖ మీద ప్రధాని సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఈ విషయానికి వస్తే అంటే నిన్న ముఖ్యమంత్రి గారు నిన్ననే లెటర్ రాస్తా అని చెప్పిండు. క్లారిటీ లేదు ఎన్ని వేల కోట్లు నష్టం వస్తుంది ఏంది అని చెప్పేసి. ఇక్కడ ఒక విషయం పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ ఏదైతే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత నిజానికి కూడా స్టీల్ సిమెంట్ ధరలు అందుబాటులో వచ్చాయి. దాని యొక్క రేషియో కూడా ఏ విధంగా వచ్చింది, మరి ఎంత భారం పడుతుంది, ఇవన్నీ కూడా ఎందుకంటే జూన్ ముందు కంటే స్టీల్ సిమెంట్ రేట్లు ఏమున్నాయి, ఇప్పుడు ఏమున్నాయి, ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకొని దాన్ని వాస్తవాలు అంచనాలు వేయండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఒక విషయానికి మనం ఏంటంటే నిజంగా కూడా ప్రాజెక్టులు అంటే ప్రభుత్వ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన అగ్రికల్చర్ సంబంధించిన ప్రాజెక్టులు కాబట్టి మనం సంతోషిస్తాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము డబ్బులు తీసుకొని అది ఎక్కడో పెడతా తిరిగి మళ్ళీ రాష్ట్రాల మీదనే దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. దాన్ని మనం ఒకటే నెగిటివ్ థాట్ లో చూడొద్దు, తిరిగి మళ్ళీ ఆ రాష్ట్రాలకు వచ్చేది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. నెక్స్ట్ మంత్ మన హైదరాబాద్ లోనే జీఎస్టీ సమావేశం ఉందండి. సో అన్ని రాష్ట్రాల సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈ విషయంలో కూడా మళ్ళీ ఆ విషయం అంశం వస్తుంది. దాంట్లో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం మళ్ళీసారి ఉంటుంది. ఎందుకంటే దీని మీద మనం ఇప్పుడే ఒక క్లారిటీకి రావద్దు. ఎందుకంటే వీరు లేఖ రాస్తారా, ప్రధానమంత్రిని స్వయంగా కలుస్తారా, దీని పట్ల మళ్ళీ ఏమైనా ఆలోచన చేస్తారా. కానీ ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో 18% నుంచి 12% తీసుకోవడం మటుకు అన్ని రాష్ట్రాల అభిప్రాయం మేరకు తీసుకునేదే తప్ప ఏకపక్షంగా తీసుకునేది కాదు. దీంట్లో తెలంగాణ ప్రభుత్వం కూడా ఉన్నది. సో ఇప్పుడు ఈ విధంగా అబాండాలు వేయడం అనేది తప్పేముందండి. పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ బడ్జెట్ కేటాయించుకొని ప్రాజెక్టులు టేకప్ చేసినప్పుడు ఎగ్జామ్షన్ ఇస్తే తప్పేంది? అంటే డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఇప్పుడు దాదాపు డిఫరెన్స్ రావడం అంటే ఒక రాష్ట్రం మీద ఒకేసారి 7% డైరెక్ట్ గా ప్రజల మీద కార్మికుల మీద పడుతుంది. ఇదంతా కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్ట్స్ ఉంటాయి, వాళ్ళకి ముందు అనుకున్న 5% ఇస్తారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. నిన్నటి ఏదైతే స్టీల్ సిమెంట్ రేట్లు ఇవన్నీ ధరలు తగ్గాయి కదా, దీన్ని మీరు ఎందుకు పరిశీలిస్తలేరని చెప్పి సిమెంట్ అంతగా 330 ఇంకా అందుబాటులోకి వస్తాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అడిగారు, ముఖ్యమంత్రికి లెటర్ రాశారు, చేనేత, గ్రానైట్, బీడీ కార్మికులు వీటి గురించి తగ్గించమని కేసీఆర్ గారికి లెటర్ రాస్తే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? కేసీఆర్ గారే
ప్రధానమంత్రికి లెటర్ రాస్తున్నాడు, దీని సంగతి ఏంటో చూడండి. ప్రాజెక్టులకు పెద్ద మళ్ళీ ఈయన సమస్య ఆయన లెటర్ రాసి మీరు ఉద్యమాలు చేయండి అని రేవంత్ రెడ్డి. ఆన్గోయింగ్ ఇద్దరికి ప్రాజెక్ట్ రాయాలి. చాలా పెద్ద దెబ్బ ఉన్నదండి. దాని వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతారో చూడండి. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు వాటికి ఈ జిఎస్టీ వల్ల దెబ్బ తగిలితే ఎంతమంది ఎఫెక్ట్ అవుతారో ఇది బాధ్యత తీసుకోవాల్సి అవుతుంది. కేంద్రం కూడా డెఫినెట్ గా తెలంగాణ గవర్నమెంట్ పెద్ద ఎత్తున టేకప్ చేసినప్పుడు కేంద్రం కూడా బాధ్యత తీసుకొని దాన్ని ఎగ్జామ్షన్ చేసే అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ మీకేం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏమన్నా పునరాలోచించే అవకాశం కేంద్రం వైపు నుంచి ఉందా, లేకపోతే అసలు కన్సిడర్ చేసే పరిస్థితిలో ఉందా కేంద్ర ప్రభుత్వం? వాళ్ళు పునరాలోచించేటువంటి అవకాశం లేనే లేదు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఎవరు ఏమన్నా కూడా వాళ్ళు దాన్ని ముందు అమలు చేసుకుంటూ పోయటం అనేది జరుగుతూ ఉన్నది తప్ప వీళ్ళు మిత్రులుగా ఉన్నటువంటి పార్టీలు కానీ తర్వాత ఏంటంటే కొత్తగా మిత్రులుగా కావాలని చెప్పి ఆలోచన చేసి పోయేటువంటి వాళ్ళు కానీ వాళ్ళ ఏదో చేస్తారనేటువంటి నమ్మకం మీద పోతారు కానీ ఏమీ చెయ్యరు. వాళ్ళు అటువంటి మార్పు ఏం చెయ్యరు. తర్వాత ఏంటంటే వీళ్ళని లేకుండా చేసేటువంటి ఎజెండా వాళ్ళు పెట్టుకున్నారు తప్ప ఎవరిని ప్రతిపక్షాలు లేకుండా చేయడమే వాళ్ళ పని. రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల గొంతు నొక్కడమే ఇప్పుడు కేంద్రం ముందున్న అదే ఎజెండా. ఫస్ట్ ఇండియన్ ఎజెండా అదే కదా. ఫస్ట్ ఎజెండా అదే. ఇప్పుడు దేశం మొత్తంలో కూడా ఎజెండా ఒకటే వాళ్ళది. ఫెడరల్ సిస్టమ్ కాషాయ శక్తులు బలపడాలి, కార్పొరేట్ శక్తులు ఎంతగానే బలపడాలి. చదివారు ఇప్పుడు. మా ఒక్క పార్టీ మాత్రమే సౌత్ ఉండాలి, మీద కూడా ఎక్కువ ఫోకస్ మిగతా పార్టీలు ఏమి ఉండదు. సౌత్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తోంది. సౌత్ రేపు నుండి వాయిస్ లే కూడా చేస్తున్నారు. అవునండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అదే ఎజెండా వాళ్ళది. సార్, ఇప్పుడు ఇది వాళ్ళ ఎజెండానే అది. ఏమండి? భారతీయ జనతా పార్టీ భారతదేశం అన్ని మొత్తం పార్టీ. భారతదేశంలో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో వీకునో అక్కడ మేము కాన్సన్ట్రేషన్ చేస్తాము, మీరు అక్కడ రాజకీయ అధికారంలో రావడానికి చేస్తే ప్రయత్నం ఇబ్బంది చేస్తాము. లేదు. రాజకీయ పార్టీ యొక్క ఉద్దేశం ఇప్పుడు రాజకీయ పార్టీ యొక్క తమిళనాడులో ultimate లక్ష్యమే మీరు అధికారంలో తమిళనాడులో మీ రావడం. రాజకీయ తెలంగాణలో పాత్ర మేము ఏంటి? అధికారంలో రావాలనుకోవడం తప్ప డాక్టర్ తెలంగాణలో తమిళనాడులో రావడం మీ తప్ప. పాత్ర ఏంటి? ఒకటే సీట్. బీహార్ లో ఏం చేశారు? తర్వాత బెంగాల్లో ఏం చేస్తా ఉన్నారు? బిహార్లో ఏం తర్వాత చేశారు సార్? మీరు అవినీతి- కాంగ్రెస్ ఏతర వారు నితీష్ బీజేపీ కుమార్ గారు ఏతర అవినీతితో ప్రభుత్వాలు ఉన్న దగ్గర లల్లూ ప్రసాద్ గారు అవినీతితో బీజేపీ కూడుకుపోయింది కాబట్టి ఆయనతో నేను ఉన్నానని చెప్పేసి బయటకు వచ్చిండు. బీజేపీ ఏతర ప్రభుత్వాలున్న ప్రతి దగ్గర కూడా మీరు కేంద్రీకరించి ఆ ప్రభుత్వాలు మొత్తం బలహీనపరిచి ఆ ముఖ్యమంత్రిని లొంగ తీసుకోవటమా? గతంలో లేకపోతే ఏంటంటే సార్ లొంగకపోతే ఖచ్చితంగా వీక్ వాళ్ళని చేయడం. ఏదో వాళ్ళకి గతంలో ఉన్న- కార్యక్రమం కానీ సార్, తీసుకుంటారు మేము తప్ప చాలా న్యాయబద్ధంగా ఇతర రాష్ట్రాలన్నిటి ఉన్నామండి. మీద మీరు కాంగ్రెస్ రాజకీయ లాగా కేరళలో వికృత అదే చేష్టలు పని చేయట్లేదు. చేస్తున్నారు. త్రిపురలో అదే గతంలో పని గవర్నర్ చేస్తున్నారు. వ్యవస్థని మొత్తం వికృత ఇప్పుడు బీజేపీ లొంగ తీసుకునే కార్యక్రమం చేస్తుందా, దానికి తెలంగాణ ముఖ్యమంత్రి లొంగుతారా, ఇది మాట్లాడదాం. మనతో పాటు మందా జగన్నాథం గారు మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. వారితో చర్చ ప్రారంభించే ముందు తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాశారు, చేనేత, గ్రానైట్, ఈ బీడీ కార్మికులను జీఎస్ నుంచి మినహాయించాలని. నా ప్రశ్న ఏంటంటే, ముఖ్యమంత్రి ఇప్పుడు కేంద్రంతో ఫైట్ చేయబోతున్నారు, ప్రాజెక్టులకు సంబంధించి ఈ వ్యయం పెరిగిపోతుందని. ఆయన లేఖకి రెస్పాన్స్ వస్తుందో లేదో అనేది ఒక డౌట్ గా ఉంటే మీరేమో ముఖ్యమంత్రికి లేఖ రాశారు. మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా రాస్తే మంచిదని. Yes. రేవంత్ రెడ్డి గారు ఇద్దరికి రాయాలి. ఇప్పుడు మనది ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రంతో సంబంధం లేదని రాష్ట్రం తెచ్చుకున్నాం. ఒకవేళ రంగన్న చెప్పిన నిజమైతే ఇక్కడ మాట్లాడే ప్రతి మాటకు కేరళలో అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉన్నాయి కదా, అక్కడ దేశం వచ్చినాక ఇక్కడ రంగన్న లాంటి వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ సమస్య మనము రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మన రాష్ట్రంలో ఉండే సమస్యల మీద, ప్రభుత్వ తీరు మీద మనం స్పందిస్తాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అయితే ఈ రోజు జరుగుతున్న పరిణామాలు మొత్తం ముందే ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఆనాడు శాసనసభలో చర్చ జరిగినప్పుడు మా పార్టీ తరఫున సండ్ర వెంకట వీరయ్య గారు ఈ అంశాలను అన్నింటిని కూడా కూలంకషంగా పడబోయే ప్రభావం, పెంచబోయే శాతం, పన్ను శాతం గురించి స్పష్టంగా శాసనసభలో చెప్పడం జరిగింది. ఆనాడు ఏమన్నారంటే, మీరు ఏం మాట్లాడడానికి లేదు, ఏకగ్రీవంగా ఆమోదింప చేయాల్సిందే, నరేంద్ర మోడీ గారికి మీరు వ్యతిరేకంగా మాట్లాడతారని ఆ పార్టీ నాయకుల కంటే ముందుండి చంద్రశేఖరరావు గారు దీన్ని జిఎస్టీ బిల్లును ఆమోదింపజేయడమే కాకుండా మమ్మల్ని దిక్కిండు. అసెంబ్లీలో ఆన్ రికార్డు ఉంటే, రికార్డ్స్ కూడా ఉంటే మీరు ఒక్కసారి చూడండి. కాబట్టి ఈ రోజు ఈ అంశాలన్నీ కూడా తెర మీదకి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి గారికి ముందే తెలిసినప్పుడు, రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా, నోట్ల రద్దు సందర్భంగా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుండా మా డిమాండ్స్ ఇవే, మా డిమాండ్స్ పట్ల మీరు సానుకూలంగా స్పందించినప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలలో మేము మద్దతు పలుకుతామని ఒక డిమాండ్ పెట్టి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినుంటే చంద్రశేఖరరావు గారి చిత్తశుద్ధి మీద ఎవరికి అనుమానం ఉండేది కాదు. కానీ ఈ రోజు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం అడగకంటే ముందే రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి పరిగెత్తుకొని వెళ్ళి ఓట్లేసి గెలిపించి అంత అయిపోయిన తర్వాత ఈ రోజు వారు వచ్చేసి జిఎస్టీ వల్ల మా ప్రాజెక్టు మీద బాధపడుతుంది. చిన్న అనుమానం, అంటే ఈక్వేషన్స్ ఏమన్నా మారాయంటారా? ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికో, ఉపరాష్ట్రపతికో మద్దతు ఇచ్చారని మేమేం ఫ్రెండ్లీ అనుకోవద్దు, మా ప్రధాన పరిచయం టీఆర్ఎస్ అని బీజేపీ చెబుతోంది. అంటే
ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఉన్న సంబంధాల దృష్ట్యా మీరన్నట్టు ఒకవేళ నష్టం జరుగుతున్నారు అప్పుడు అనుకున్న మద్దతు ఇచ్చి తర్వాత మాట్లాడదాం అనుకుంటారా ముఖ్యమంత్రి బహుశా ఏమన్నా అంటే అప్పటికిప్పటికీ ఏమైనా ఈక్వేషన్స్ మారాయనుకోవాలి లేదు. చంద్రశేఖరరావు గారి మీద 2 సిబిఐ కేసులు విచారణ జరుగుతున్నాయి. సిబిఐ అధికారులు కూడా చంద్రశేఖరరావు గారిని ప్రశ్నించడం జరిగింది. ఒకటి ఈఎస్ఐ హాస్పిటళ్ల నిర్మాణంలో 125 కోట్ల రూపాయలు వీరు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నష్టం జరిగిందని సిబిఐ కేసు పెండింగ్ ఉంది. రెండవది సహారా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ 1,25,000 మందికి సంబంధించిన ఎప్పుడో కాదు మళ్ళీ ఉన్నారు మీరు అట్లా మీరు మధ్యలో స్నాప్ చేయకండి మమ్మల్ని చెప్పనీయకుండా. వారి మీద విచారణ జరుగుతుంది. రీసెంట్ చంద్రశేఖరరావు గారిని ఇంటికి వచ్చి సిబిఐ అధికారులు విచారించడం జరిగింది. నేను ఆన్ రికార్డ్ ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన నిన్న రాసిన దాంట్లో కూడా నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే నా మీద కేసులు కూడా పెట్టండి అని చెప్తున్నా. చంద్రశేఖరరావు గారి పీక మీద 2 సిబిఐ కేసులు అనే కత్తి వేలాడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చినా అందరికంటే ముందుగా వెళ్ళి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రులు బీజేపీ ముఖ్యమంత్రుల కంటే ముందే వెళ్లి వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఈ సిబిఐ కేసులు. ఏమంటున్నామంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే మీరు చెప్పేదాన్ని బట్టి బీజేపీ లేదా ప్రధానమంత్రి మోడీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని లొంగ తీసుకునే ఎజెండాలో తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ కూడా ఉన్నారంటారా? బీహార్ లో అదే పని చేశారు కదా. బీహార్ లో నేనేమంటున్నానంటే జరుగుతున్న పరిణామాలు డాట్స్ కనెక్ట్ చేసేటప్పుడు మనకు వచ్చే రిజల్ట్ ఇది. ఎన్నికల కంటే ముందు పోలింగ్ కంటే ముందు అన్ని అంశాలు తెలిసినా ఎన్నికల సందర్భంలో మాట్లాడకుండా ఎన్నికలకు లింకు పెట్టకుండా సంపూర్ణమైన మద్దతు ఇచ్చి ఇప్పుడు బయటకు వచ్చి నేను లీగల్ గా కొట్లాడుతా అంటుండే. లీగల్ గా కొట్లాడితే చెల్లదు. ఎందుకు చెల్లదు అంటే ఇదే ముఖ్యమంత్రి గారు శాసనసభలో జిఎస్టీ బిల్లును ఆమోదింపజేసిండు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన మీటింగులలో ఈటెల రాజేందర్ తారక రామారావు గారు ఇద్దరు హాజరై ఆ మీటింగ్ మినిట్స్ లో సంతకాలు పెట్టి దీన్ని ఆమోదిస్తున్నామని. అంటే ఈ నిర్ణయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక భాగస్వామి. వీళ్ళకి తెలియకుండా బిల్లు పాస్ కాలే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. తానే ఆమోదించిన నిర్ణయాల మీద తానే కేసు వేయగలుగుతాడా? ఈజ్ ఇట్ వ్యాలిడ్? ఆ మీటింగ్ మినిట్స్ కాపీలు తీసుకొని న్యాయ పోరాటం అంటాలో అర్థం ఏమిటి? ఇప్పుడు కేంద్రం స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తారంటాలో అర్థం ఏంటి? ఏ సంకేతాలు పంపిస్తున్నారు కేంద్రానికి? నిన్న మొన్న జరిగిన పరిణామాలన్నీ కూడా నేరెళ్ల కావచ్చు, మియాపూర్ కావచ్చు, డ్రగ్స్ కేసు కావచ్చు, ఈ కేసులన్నీ కూడా ముఖ్యమంత్రి గారి బంధువుల మీదనే ఒక రకమైన వాతావరణం రావడంతో వాటిని దృష్టి మరల్చడానికి ముఖ్యమంత్రి గారు జిఎస్టీ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు తప్ప లీగల్ గా ఇది ఎక్కడ కూడా నిలబడదు. తనే భాగస్వామి, తన మీద తనే కేసు వేసుకోగలుగుతాడా? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వచ్చి సింపుల్ గా అఫిడవిట్ ఫైల్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు మీటింగ్లు పాస్ చేశారు, అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేసింది ఈటెల రాజేందర్, కేటీఆర్ స్టేట్ రిప్రజెంటేటివ్స్ గా కేంద్ర ప్రభుత్వం మీటింగ్ లో అన్నిటినీ తీసుకొచ్చి కోర్టులో పెట్టిన తర్వాత కోర్టులో వాదన చేయడానికి కూడా ఏం లేదు. కాబట్టి ఈ రోజు కేవలం దృష్టి మరల్చడానికి ముఖ్యమంత్రి గారి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా రాష్ట్రానికి నష్టం ఉన్నది. దీనివల్ల అందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రిక్వెస్ట్ చేసి మనకు 5% పరిమితం అయ్యే విధంగా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది ఏదో కేసీఆర్ లేకపోతే నరేంద్ర మోడీ గారి ఇంటి కేసీఆర్ గారు ప్రధానమంత్రి కాదు. కరెక్ట్ మీరు చెప్పింది. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు ఫోన్ లైన్ వచ్చి మాట్లాడేందుకు. చిన్న బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత ఈ అంశాలు రేవంత్ రెడ్డి లేవనెత్తారో డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి తీసుకొచ్చారనో లేకపోతే ముందే తెలిసినా కూడా అప్పటి పరిస్థితులు అనుకూలంగా మద్దతు ఇచ్చారనో ఆయన ఎలిగేట్ చేస్తున్నారు. దీని మీద సమాధానం జగన్నాథ్ గారు ఏం చెప్తారు? బ్రేక్ తో ప్రారంభమైన ప్రాజెక్టులకి జూలై నుంచి అధిక పన్నులోకి అంటే 12% పన్ను అయితే దాదాపు 18-20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం. కానీ దీనికి సంబంధించి కేంద్రం మీకు అనుకున్నట్టు సానుకూలంగా స్పందించే సూచనలు ఏం కనిపించలేదు. నిన్నే కేంద్ర మంత్రి మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ముఖ్యమంత్రి అని. మరి న్యాయ పోరాటం తప్పదా? టీఆర్ఎస్ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంట్ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంటా? అంటే ఇక్కడ ఒక అంశము మనం ఆలోచించాల్సి ఉంది. ఒక మంచి కాన్సెప్ట్ జిఎస్టీ. ఇది ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వచ్చింది కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజుల నుంచి కూడా జిఎస్టీ మీద చర్చలు జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే 1 నేషన్ 1 ట్యాక్స్ అనేది. మల్టిపుల్ ట్యాక్స్లో కన్జ్యూమర్స్ ప్లస్ లేదా ట్రేడర్స్ వీళ్ళంతా సఫర్ అవుతున్నారన్న ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్లో కాన్సెప్ట్కి మేము సపోర్ట్ చేశాం. దట్ ఇస్ నో డౌట్. మీరు ఇందాక డిస్కస్ చేశారని చెప్తున్నారు, మేము పరిగెత్తి చేసామంటే ఒక మంచి తీర్మానం చేసి పంపించారు. నేషనల్ పాలసీలో మంచి పాలసీకి సపోర్ట్ చేయడంలో ఇదాం. దాని ఇంప్లికేషన్స్ అప్పటికి మనకేమి తెలియవు. కానీ ఈటెల రాజేందర్ గారు ప్రతిసారి కౌన్సిల్ మీటింగ్లో చెప్తూనే ఉన్నారు ఏంటంటే గ్రానైట్స్ మీద కానీ వీటన్నిటిని కానీ వేస్తారంటే ఈ పరిశ్రమలు దెబ్బతింటే వాటిని ఆలోచించండి అని చెప్పేసి. అప్పుడు జవాబులో ఏం చెప్పేదంటే రిపీటెడ్గా మనం కౌన్సిల్ మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్, డిపెండింగ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్ లేదా వాటిని మనము చూసి అప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ అమెండ్ చేసుకోవచ్చు అని ఆ ఫెసిలిటీ ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నారు.
నిన్న కూడా మరి కేటీ రామారావు గారు మాట్లాడిన తర్వాత 18 నుంచి 12% టెక్స్టైల్స్ మీద వాటిన దీస్ ఫెసిలిటీస్ దేర్. సో ఏముంటుందంటే ఏదైనా పాలసీ ఉన్నప్పుడు మనం ఎన్నిసార్లు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకున్నాం దాన్ని, అది ఆచరణలో వచ్చినప్పుడు లేదా దానికి ఏదైనా తప్పు జరిగినప్పుడు లేదా డెఫినెట్గా దాన్ని పునరాలోచించి లేదా మనం అమెండ్ చేసుకునే ఒక అవసరం. దాన్నే ఈనాడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కూడా చెప్తుంది ఏంటంటే మేము బిల్లుకు సపోర్ట్ చేసాము ఏమంటే ఒక నేషన్ ఒక పాలసీ మీద, కానీ అంటే సంపూర్ణంగా వీటిని అప్పటికి మనం ఇదే విధంగా వేటి మీద ఏ విధంగా ట్యాక్స్ ఉంటుందని చెప్పేసి ఇప్పుడు వచ్చిన దీంట్లో లేదా ఇప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయి. హూ ఈజ్ గెటింగ్ టు బెనిఫిట్ అండి? ఇట్స్ కామన్ మ్యాన్, ఫార్మరు లేకుంటే కామన్ మ్యాన్. ఆ ప్రాజెక్టులో వచ్చే వాటర్ వీటన్నిటి మీద మిషన్ భగీరథ ఉంది, డ్రింకింగ్ వాటర్ కామన్ మ్యాన్ ఇది అవుతుంటారు. వీటన్నిటిగా చేస్తా ఉన్నప్పుడు లేదా ఇది మాది నైతిక ధర్మం ఏమిటంటే లేస్ వీటిని ఇప్పుడు వచ్చింది ట్యాక్స్ రూపాయి ఇప్పుడు వచ్చింది కాబట్టి దీన్ని అంత పెద్ద ఎత్తున కాకుండా లేదా 5% తగ్గించండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒకవేళ లేకుంటే న్యాయ పోరాటం చేస్తాము, ఎందుకంటే ఇది కామన్ మ్యాన్ ఫెసిలిటీ, ఇది కామన్ మ్యాన్ న్యాయ పోరాటం అంటే ఇంకా యుద్ధం, అది డైరెక్ట్ గా కేంద్రంతో ఫైట్ అట్లా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు మాకు నష్టమైనప్పుడు లేదా దాన్ని మేము పిలిచి ఎందుకు సుప్రీంకోర్టు కోర్టులను ఎందుకున్నాయండి? కానీ మీకు తెలిసే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడే మాట్లాడారు, రేవంత్ రెడ్డి చెప్తాను తెలుసా ఏమంటాడంటే నేను ముందే చెప్పాను బిల్లు పాస్ అయినప్పుడు లేదా అప్పటికేమన్నాం బిల్లు పాస్ అయిన తర్వాత దాని ఇంకా ఫార్మాలిటీస్ దేని మీద దేని ట్యాక్స్ ఎంత వేయాలని ఇంకా రాలేదు. అందుకనే కౌన్సిల్ రిపీటెడ్ గా కూర్చొని మాట్లాడుతూ అమెండ్మెంట్ చేసుకుంటా ఉన్నాం మనం. ఆ ఫెసిలిటీ ఉంది. రేవంత్ రెడ్డి గారు అంటే అన్ని తెలిసి చేశారంటేనంటే అది తప్పది. తర్వాత కేసులు కేసులో అది ఉంటేనంటే అన్నిసార్లు వచ్చి కేసీఆర్ గారిని మరి అడిగిపోయారు అయినప్పుడు ఏమంటే దాంట్లో ఏమన్నా ప్రైమా ఫేస్ ఉంటే సిబిఐ కేసు ఎందుకు ఫైల్ చేయదండి? చేయాలి కదా. సిబిఐ ఇప్పుడు లల్లు ప్రసాద్ మీద ఫైల్ చేశారు, అద్వాని మీద ఫైల్ చేశారు, రివోక్ చేశారు కేసులన్నింటినీ. ఇటువంటి ఫెసిలిటీలు ఉన్నప్పుడు వీఆర్ నాట్ ది బీజేపీ, మేము వేరే పార్టీ కదా. మేము సమయం వచ్చినప్పుడల్లా ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయమైన ప్రతి వాటి మీద లేదా మేము మా డైవర్షన్ స్ట్రాటజీస్ మియాపూర్ నుంచి డ్రగ్స్ కి, డ్రగ్స్ నుంచి తర్వాత నేరల్ ఇష్యూ అయింది. ఇవన్నీ ఒకటి చూడండి, ఒక విషయం చెప్పాలనా, పొలిటికల్ కామెంట్స్ కు వాల్యూ ఉండదు. ఇది ఇప్పుడు డ్రగ్స్ ట్యాక్స్ దాని మీద సిట్ వేసాము, చాలా తరగతి కదా మీరే గొగ్గలు పెట్టారు. సెలబ్రిటీస్ మీద పిలుస్తారా మీరు, అట్ట పిలుస్తారా ఇట్ట పిలుస్తారా? లెట్ ది ఇన్వెస్టిగేషన్ గో ఇన్ ప్రాపర్ వే. సెలబ్రిటీ అయితే ఎవరైతే నేరల్ల కేసు వచ్చింది అవన్నీ మీ యొక్క ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానివ్వండి పచ్చ కళ్ళకు లేదా కామెర కళ్ళకు లేదా లోకం అంతా పచ్చగానే కనిపిస్తున్న విధానంలో పోకూడదు. దేర్ షుడ్ బి రియాలిటీ. అన్న మీరు చాలా ప్రశ్నలు వేశారు కాబట్టి లెట్ మీ కంప్లీట్ దట్. తర్వాత నేరల్ల కేసు గురించి వచ్చారండి. ఇట్స్ ఎ జనరలైజ్డ్ కేసు, నో డౌట్. అక్కడ దళితులు పోయారు, దళితులు కాస్త ఎక్కువ జరిగిందని దానికి జిఎస్టీలో ఏం ఇప్పుడు లెటర్ అయితే రాస్తారు, కానీ నిన్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ మీరు తప్పుడు ఆరోపణలు చేయొద్దు, మీరు లేరా కౌన్సిల్ లో మీరు కూడా నేను ఇప్పుడు చదువుతూ వచ్చాను రెస్పాన్స్ అప్పుడే వచ్చింది కాదు. ఆయన ఏమన్నారు తెలుసా? అదే అంటే మరి తప్పకుండా రిడక్షన్ నేను పోరాడతాను, అదే దత్తాత్రేయ గారు అదే స్టేట్మెంట్ లో ఉంది. మరి ఆయన ఒప్పుకున్నట్టే కదా, సామాన్య ప్రజానికం మీద భారం పడుతుందని ఆయన కూడా ఒప్పుకున్నట్టే కదా. కేసీఆర్ గారి పోరాటంతో తెలంగాణకే కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా డెఫినెట్ గా కేసీఆర్ గారు చెప్పింది కూడా ఏంటంటే ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఎప్పుడో కన్సిడర్ చేసిన ప్రాజెక్టులకు ఒక ఒప్పందాలు ఉంటాయండి, దాని మీద ఫార్మట్ దాన్ని ఇప్పుడు చేసేసి లేదా ఆ ప్రాజెక్టులు కంప్లీట్ కాలేదు ప్రొలంగ్ అయ్యాయి కాబట్టి జిఎస్టీని మేము ఇప్పుడు దీనికి అప్లై చేస్తామంటే అది వ్యాలిడ్ కాదు. చూద్దాం ఈ లెటర్ కి ప్రధానమంత్రి నుంచి ఏం సమాధానం వస్తుందో చూద్దాం. రైట్, రంగారెడ్డి గారు నిన్న రాష్ట్ర కమిటీ సమావేశాలు తీర్మానాలు చేశారు. సరే మిగతా మీరు అన్ని వ్యతిరేకించారు ప్రభుత్వ విధానాలు, కానీ ఒక పాయింట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే న్యాయస్థానాలు కొట్టేసేలాగా ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగులకు సంబంధించిన నియామకాల ప్రకటనలో ఆ పదాలు వాడుతున్నారని తమ్మినేని వీరభద్రం సీరియస్ ఎలిగేషన్ చేశారు. ఎందుకు ప్రభుత్వానికి అవసరం, ప్రభుత్వం ఎందుకు అట్లా చేస్తుంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టయితే మన నిధులు మనకు, మన నియామకాలు మనకు, మన నీళ్లు మనకు అని చెప్పేసి ఇట్లా వాగ్దానం చేయడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేబినెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళు. ఆ నిర్ణయాలు మొత్తం కూడా 1-2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని. అట్లాగనే దళిత కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తున్నారు. కరెక్టే. ఇప్పుడు గురుకుల నియామకాలు ఉన్నాయి, మీరు 80% మహిళలని చెప్పన్నారు.
అంటే ముందు మీకు ఆలోచన లేదా? కోర్టుకు పోతే ఇది చెల్లదు అని చెప్పేసి. అట్లాగనే సింగరేణి సింగరేణి విషయంలో కూడా మీకు తెలియకనా? అట్లాగనే ఏంటంటే ఎలక్ట్రిసిటీ వర్కర్స్ ఉన్నది. తర్వాత ఏంటంటే రెగ్యులరైజేషన్, తర్వాత ఏంటంటే టీచర్స్ విషయంలో ఉంది. ఇట్లా వరుసగా చూసినటువంటి అన్ని కూడా ఏంటంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం కూడా మేమైతే ఇవ్వడానికి సిద్ధమైనాము. తర్వాత కొంతమంది కోర్టుకు పోయి ఏంటంటే వీటిని ఆటంకపరుస్తున్నారు, ఆపుతా ఉన్నారు. లేకపోతే ప్రతిపక్షాల మీద నిందలేయటం, లేకుంటే వేరే వాళ్ళ మీద నిందలేసి అవి ఏవీ చేయకుండా ఆపేటువంటి ప్రయత్నం చేయటం అనేది జరుగుతుంది. అంటే ఇది తెలియక కాదు, ఉద్దేశపూర్వకంగానే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళు చేయకుండా అడ్డుకుంటున్నారు. ప్రాజెక్టుల విషయంలో ఒకటి, నిర్వాసితుల విషయంలో ప్రాజెక్టులు, ఇప్పుడు ప్రాజెక్టుల పేరుతో కూడా భూసేకరణ చేస్తా ఉన్నారు. ప్రతిపక్షాలు గాని ప్రజలు గాని ఏమడిగారు? 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా దాంట్లో ఏదుంటే అది ఇవ్వండి, న్యాయమైనటువంటి పరిహారం ఇవ్వండి అని చెప్పానంటే అవి కూడా ఇవ్వకుండా ఎవరిని ఏమన్నారు? తెలంగాణ ప్రజల కొరకే ప్రాజెక్టులు కట్టేది, తెలంగాణ బడ్జెట్ నుంచే, ప్రజల బడ్జెట్ నుంచే ఇవ్వమన్నారు. అది ఇవ్వకుంటే ఏంటంటే ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుకుంటా ఉన్నారు, ఉద్యోగాలు ఇస్తుంటే అడ్డుకుంటా ఉన్నారు, మేమేదో అభివృద్ధి చేస్తా ఉంటే అడ్డుకుంటా ఉన్నారు. తర్వాత ఏంటంటే కోర్టులు అన్నారు. పాకిస్తాన్ కోర్టులో వేస్తున్నారా ఇల్లు, లేకపోతే ఇంకో బయట దేశాల కోర్టులో వేస్తున్నారా? మన దేశంలో ఏ ప్రభుత్వమైనా ఎవరైనా అన్యాయం చేసినప్పుడు చట్ట వ్యతిరేకంగా వాళ్ళు పోతున్నప్పుడు ఏంటంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానానికి కేసుల ద్వారా కోర్టులకు వెళ్ళడము, దాన్ని కొట్టించేయడం మీకు కాంగ్రెస్ పార్టీకి అలవాటని మన ముఖ్యమంత్రి చాలా సీరియస్ కామెంట్ చేశారు. ఉద్యోగాల విషయంలో కూడా అదే జరుగుతుందా? సిపిఎం అన్న విషయంతో మీరు ఏకీభవిస్తున్నారు? ఒకటండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వాలు నడిపింది, ప్రాజెక్టులు నిర్మాణం చేసింది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి పార్టీ. ఏదో న్యాయస్థానాల్లో కోర్టులు పడితే వాళ్ళు కేసులు పడితే అది బాధితులు, వాళ్ళకు నష్టం జరిగినటువంటి వాళ్ళు చట్టబద్ధంగానే వేసుకున్నటువంటి కేసులు. బట్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఇప్పుడు కేసీఆర్ గారు ఎందుకు పోతా అంటుండు జీఎస్టీ విషయంలో? అట్లా కాదుగా, మీరు ఒక జీవో గవర్నమెంట్ రిలీజ్ చేయగానే వెంటనే మీరు రెడీగా కోర్టుకి వెళ్తారు. అట్లా ఆ రకంగా మేము కూడా పరిపాలించే అనుభవం ఉన్నటువంటి పార్టీ కదా. కోర్టు అంటే ఏంటిది? అది కొత్తగా నువ్వే పరిపాలిస్తావు. మేము కాంగ్రెస్ పార్టీ కూడా పరిపాలించే అనుభవం ఉంది. జీవోలో చట్టవిరుద్ధంగా ఉన్నట్టయితే, జీవో ప్రజలకు నష్టం చేసే విధంగా ఉన్నట్టయితే జీవో కొట్టేయడం జరుగుతుంది తప్ప జీవో వెళ్ళగానే కాంగ్రెస్ పార్టీ కోర్టుకోతుంది అనేటువంటి మాట ఇది ఎంత. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా చేయని విమర్శన వాళ్ళు సిపిఎం చేసింది. కావాలనే ఆ ఓడింగ్ అలా వాడుతున్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఆటోమేటిక్ గా కోర్టు కొట్టేస్తుంది. సాంకేతిక పదాల జోలికి నేను పోను, వారు ఆలోచించారు కదా. ఎలిగేషన్ మీరు సపోర్ట్ చేస్తారా? ఒకటి మరి వాస్తవానికి అయితే సపోర్ట్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అవి ఏం అమలు జరుగుతలేవు కదా. ఏం అమలు జరిగినప్పుడు వాళ్ళు చెప్పింది తప్పేం లేదు. నేను పదాల విషయం పోవడం లేదు, వారు క్షుణ్ణంగా చూడొచ్చు ఆ విషయం. ఎవరు సీతారాం గారు, వీరభద్రం గారు. కానీ వారని చెప్పినట్టుగా ఇది అమలు జరుగుతలేదు కదా. అమలు జరిగినప్పుడు మీరు ఏమి చేయకుండా ప్రతి ఒక్కరు ప్రతిపక్షాలు నిందలేసి కోర్టుకోతాను అంటే, కోర్టు అనేది మన కోసం ఉంది కదా. కోర్టు ఒక మీకోసం మా కోసం కాదు కదా, అందరి కోసం కోర్టు ఉంది కదా. కాబట్టి అది కూడా చట్టబద్ధంగానే జరుగుతుంది. ఏదైనా కోర్టుల నిర్ణయాలు కూడా చట్టబద్ధంగా జరుగుతాయి. రాజకీయ పార్టీలు అక్కసున్నంత మాత్రాన, పిటిషన్లు వేసినంత మాత్రాన 1,07,000 ఉద్యోగాలు మొదటి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్క. సరే, తర్వాత ఇప్పటికి 6,000 కూడా ఇవ్వలేదు, కనీసం 5,000 కూడా పూర్తలేదు మీరు ప్రతిపక్షాలు అంటుంది. కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఇవ్వకూడదు అనుకుంటుందా ఉద్యోగాలు? అందుకే అలా తయారు చేస్తుందా ఉత్తర్వులు? కమ్యూనిస్ట్ పార్టీ అన్నదో దాంట్లో వాస్తవం ఉన్నదనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రతి ఏ నియామకం చూసినా, ఏ రిక్రూట్మెంట్ చూసినా, ఏది చూసినా కానీ ఏదో విషయంలో కాంట్రవర్సీలు అవుతున్నది. అంటే మరి అంత టెక్నికల్ గా చక్రపాణి గారిని పెట్టి ఒక అన్ని న్యాయబద్ధంగా అని చూస్తున్నాం, అన్ని చూస్తున్నాయి అంటే నీకు రాజ్యాంగబద్ధంగా ఏమున్నాయో ఫెసిలిటీ అవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు పూర్తిగా మహిళలు, సరే అదైతే మళ్ళీ ఫేవర్కి వచ్చింది, పూర్తిగా మహిళల గురుకులం అని చెప్పేసి ఇట్లా రకరకాల ఇవన్నీ కాంట్రవర్సీలు రానియకూడదు. ఇప్పుడు సింగరేణి విషయానికి వస్తే కూడా అదే వారసత్వ రిక్రూట్మెంట్ కూడా అదే అయింది. ఇది ఎలక్ట్రిసిటీ దానికి సంబంధించి. కాబట్టి అంటే ప్రభుత్వము అంటే వాంటెడ్లీ అంటే చేస్తున్నట్టు, ప్రతిపక్షాలు దీన్ని అడ్డగిస్తున్నట్టు ఒక కల్పన కల్పిస్తుంది తప్ప నిజానికి కూడా చిత్తశుద్ధితోటి ఉద్యోగాలు ఇవ్వాలి, దీనికి న్యాయ సంబంధించిన ఎలాంటి ఇవ్వకూడదని ఎందుకు అనుకుంటున్నాను. నా పాయింట్ ఏంటంటే, సరే ఇవ్వకూడదని గవర్నమెంట్ ఎందుకు అనుకుంటుంది? ఒకవేళ ఉద్యోగాలు ఉన్నాయండి, దాన్ని ఫిల్ చేయాలి కదా ప్రభుత్వం. సరే, ల్యాక్ ఆఫ్ బడ్జెట్ కావచ్చు, ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ మరి ఏమేమి లెక్కలు కట్టుకుంటుందో, ఏం చేస్తుందో మరి తిట్టించుకోవాలని ప్రభుత్వం అనుకోదు కదా. దానికి మూడేళ్లు దాటిపోయింది సార్. 3 ఏళ్ళు దాటిపోయినప్పుడు కనీసం 5,000 మన ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో గతంలో ఏ ప్రభుత్వం చేయని స్థాయిలో నేను చేద్దాం అనుకుంటే ఇదిగో నన్ను వీళ్ళు చేయనివ్వట్లేదు, నాకు వీళ్ళు అడ్డుపడుతున్నారు అన్నారు. కానీ మీరే కావాలని ఉత్తర్వులు అలా తయారు చేస్తున్నారు కదా ప్రతిపక్షాల కామెంట్స్. ఇప్పుడు పబ్లిక్ కమిషన్
దాంట్లో వాళ్ళకి ఏదైనా ఇస్తారు ఇచ్చే ముందు లేదా అన్ని డిపార్ట్మెంట్ లీగల్ డిపార్ట్మెంట్ అన్నింటి నుంచి ఆలోచిస్తారండి. ఉదాహరణకు ఈ కస్తూర్బా స్కూల్స్లో లేడీ టీచర్ల అపాయింట్మెంట్ అదొక మానవతా దృక్పథంతో ఏమిటంటే సాధారణ చారిమెంట్ వర్క్లో ఇటువంటి వాటిలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఏమి మేల్ టీచర్స్ అపాయింట్ చేసినప్పుడు అంటే అందరు మేల్ టీచర్స్ అట్లాగే ఉంటారని కాదు, ఎవడో ఒకరో 2 నెలలు మొత్తం వ్యవస్థకు మీరే క్వశ్చన్ చేస్తారు వచ్చి మళ్ళీ మేల్ టీచర్ని ఫీమేల్ దగ్గర ఎందుకంటే అపాయింట్ చేస్తారని అడిగిన దాఖలాలు చాలా ఉన్నాయి. అటువంటిది ప్రికాషన్ తీసుకోవడానికి లేదు, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము మేము. లేడీ టీచర్స్ అంటే సేఫ్టీ ఉంటుంది ఏదో ఉంటుంది అని చెప్పేసి. కానీ ఏమైంది అంటే ఫండమెంటల్ రైట్లో లేదా మనకు డిస్క్రిప్షన్ లేదు. మనకు ఎంప్లాయ్మెంట్ ఇది ఎంప్లాయ్మెంట్ ఇది ఒక మంచి ఉద్దేశంతో చేసినప్పుడు లేదా దాన్ని ఏంటంటే మీరు కోర్టుకు వెళ్ళారు మన ఫండమెంటల్ రైట్ అన్నారు. అది తప్పేటవుతుందండి. మేము సేఫ్టీ ఆఫ్ ది గర్ల్స్ అండ్ సేఫ్టీ ఆఫ్ ది టీచర్స్ వీళ్ళని చూసి చేద్దాం అనుకుంటే తప్పైతే సరే కోర్టు కొట్టేసింది. దాన్ని మూవ్ చేసి దాని ప్రకారం అనుగుణంగా లేదా అమెండ్ చేసుకున్నాం, ఇవ్వడానికి రెడీగా అయ్యాము. రెండోది సింగరేణి వారసత్వ దీంట్లో ఒకటి ఉందండి, ఒకటి 5% ఆఫ్ దీంట్లో ఎగ్జిస్టింగ్ వేకెన్సీలు. కానీ అక్కడ జరుగుతున్నది ఏమిటి తెలుసా, మెడికల్ డిస్క్వాలిఫికేషన్ అంటే తీసుకోండి లేదా మేము వారసత్వ ఉద్యోగాలను వస్తున్నారు. సేమ్ వచ్చిన వాళ్ళకి అదే రావు, 6,000 మందికి అనుకుంటుంది. వచ్చిన వాళ్ళకే అదే కుటుంబ సభ్యులకి అది వారసత్వంగా వస్తుంటారంటే కోర్టు కూడా చెప్పింది అదే. ఏమన్నట్టు ఇటువంటి ప్రక్రియ తప్పు, జనరల్ కాంపిటీషన్లు అందరికి వచ్చేదాన్ని లేదా కుటుంబాలకు తరతరాలుగా వాళ్ళదనేటువంటి తప్పు అని చెప్పేసి సరే మేము మా ఎఫర్ట్ మేము చేసాము అది ఇవ్వడానికి అని చెప్పేసి మరి కోర్టు కొట్టేసింది. దాంట్లో మీరు పోయినందుకే కదా, మీరు ఎవరో కోర్టుకు వెళ్ళారు, మేము మంచి అందరికి ఇద్దాం అనుకున్నాం. ఇక్కడ విమర్శ అది కాదు కదా. ఇప్పుడు సాధారణంగా ఒక జీవో బయటకు వచ్చేటప్పుడు ఏదో సాంకేతిక సమస్యల వల్ల కోర్టులు నిలబడకపోవడం అనేది ఒక ఎత్తు అయితే ఇంటెన్షనల్ గా జీవో అలాగే ప్రిపేర్ అవుతుందని అది మీరు అలా పొలిటికల్ కామెంట్ చేస్తే దానికి ఎవడేం జవాబు చెప్పలేరు. వినండి ఒక్క నిమిషం పొందన్న, మీరు ఇంటెన్షనల్ గా వాటన్నిటికి ఈ విధంగా అన్వయించుకొని మాట్లాడితే లేదా ఇప్పుడు ఒకటి మీరు ఏమని మీరు సమర్థిస్తారా, ఒకే కుటుంబంలో ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ల ముందు లేదా దాన్ని రిటైర్మెంట్ తీసుకొని మెడికల్ డిస్క్వాలిఫికేషన్ తీసుకొని నా కొడుకు నా బిడ్డకు రావాలంటే ఇక వేరే మామూలు వాళ్ళకి ఉద్యోగాల పరిస్థితి ఏమన్నా ఉందా? అది అన్యాయం కాదా? అది అయినా కానీ మేము చేయనికపోయినప్పుడు కోర్టు కొట్టేసి దానికి అనుగుణంగా మార్చుకున్నాం. కేసులు పడితే మరి మీరు ప్రతిపక్షాలు కాంగ్రెస్ కోర్టులకు వెళ్ళడము దాన్ని కోర్టులు తిరస్కరించడం చూస్తూ వెళ్తున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ ప్రతి దగ్గర లేదా ఏదో ఒక దాని మీద లేదా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఉందండి, అది నిజంగా లేదా అభయారం నుంచి వెళ్తుంది కానీ దాన్ని మేము టన్నల్ ద్వారా నిలదీసుకుంటే ఒక ఆయన కేసుకు వెళ్ళాడు. అక్కడున్న వన్యమృగాలని ఏదైతే కొన్ని లోపల టన్నులు పోతుంటే నీళ్లు పోతుంటే పైన అభయారణ్యకి ఏముంటుందండి? ఈ విధంగా కేసులు వేస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి నన్ను కంప్లీట్ చేయండి ఋషి గారు, నేను అయిపోయా కంక్లూడింగ్. ఇటువంటి వాటిలన్నిట్లేదా ఒక మానవతా దృక్పథంతో చట్ట ప్రకారంగా ఈ విధానం నీళ్లను సద్వినియోగం చేయాలి అని చెప్పేసి ఉద్దేశం చేస్తున్నారు. ఇట్లా మీరు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడమా కాదా? మేము ప్రశ్నించింది ఏంటంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక పాలసీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు న్యాయ నిపుణులతో సంప్రదించి కేసీఆర్ గారు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటారు. న్యాయస్థానాలు కూడా మన రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి చట్టాలు రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం.